వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను జానకి. ఇవాళ తెలుగు దినపత్రికలో ఇలాంటి అంశాలను ఒకసారి అయితే చర్చిద్దాం. మొదటిగా ఈనాడు ఏపీ విషయానికి వస్తే మనకి మెయిన్ గా కనిపిస్తున్నది దేశంలో సరికొత్త నానో యూరియా, చైనాలో ముగ్గురి ముచ్చట, కోవిడ్-26 కోవిడ్-32 తప్పదు, మరోసారి ఈపీఎఫ్ కరోనా అడ్వాన్స్ తీసుకొచ్చని కూడా మనకి తెలుస్తోంది. ఇక అలాగే మనం చూస్తే మెయిన్ హెడ్లైన్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కర్ఫ్యూ పొడిగింపు. ఏపీ కూడా జూన్ 10 వరకు కూడా కొనసాగింపు కర్ఫ్యూ. ఇక అలాగే సడలింపు వేళలు యథాతథం, చదువు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కూడా నిన్న సమీక్షలో నిర్వహించడం జరిగింది. అలాగే మనం చూస్తే పన్నుల రాబడి 81,869 కోట్లు, అప్పు 53,702 కోట్లు కాగ్ లెక్కలివి. ఇక అలాగే మనం చూస్తే టీకాల విధానంలో లోపాలు ఎన్నో అని కూడా అంటోంది సుప్రీంకోర్టు. రకరకాల ధరల వెనుక హేతుబద్ధతను చెప్పండి, కరోనా బాధలు చెబితే కేసుల కేంద్రంపై సుప్రీంకోర్టు నిన్న అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. మహానగరాలకు దీటుగా మన దగ్గరే వైద్యం. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రైవేట్ రంగంలో 80 నుంచి 90 ఆసుపత్రులు, 100 కోట్ల పెట్టుబడితో ముందుకొస్తే ఉచితంగా 5 ఎకరాలు, ఫ్రంట్ లైన్ వర్కర్ మరణిస్తే 5 లక్షల పరిహారం అని కూడా ముఖ్యమంత్రి జగన్ నిన్న సమీక్షలో వెల్లడించిన సందర్భం కనిపిస్తోంది. అలాగే ఆనందయ్య ఔషధానికి అనుమతి, ఎట్టకేలకు కంటో చుక్కల మందు వద్దు, ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష. కరోనా తగ్గిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని కూడా వెల్లడించారు ఆయుష్ కమిషనర్ రాములు. ఈ సందర్భంగా కూడా ప్రకటన చేశారు. అలాగే కావేరీ వైపు గోదావరి 85,962 కోట్లతో అనుసంధానం. ఇక అలాగే మనం ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూస్తే కనుక కావేరీ వైపు గోదావరి 85,962 కోట్లతో అనుసంధానం. ఇదే ఏపీలో కూడా హైలైట్ చేయడం జరిగింది, ఏపీ ఎడిషన్ లో కూడా. ఇక టీకాల విధానంలో ఇన్ని లోపాల, రకరకాల ధరల వెనుక హేతుబద్ధతను చెప్పండి, థర్డ్ వేవ్ ఎదుర్కొనే వ్యూహం ఏంటి, కరోనా బాధలు చెప్తే కేసుల కేంద్రంపై సుప్రీంకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక మనం చూస్తే 10 జిల్లాల్లో ఉధృతి, రోజు 100 వరకు కోవిడ్ కేసులు, నియంత్రణకు సర్కార్ ఆదేశాలు, విస్తృత సర్వే పరీక్షలకు నిర్ణయం, పరిశీలనకు హెలికాప్టర్లో ఉన్నతాధికారులు పర్యటనలు. ఇక అలాగే మనం చూస్తే కేంద్రంతో డి అంటే డి, పిఎస్ రీకాల్ పై వివాదం, ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని మోదీకి మమత లేఖ, బందోపాధ్యాయను రిలీవ్ చేసేది లేదని స్పష్టీకరణ. ఇక అలాగే మనం చూస్తే దేశంలో సరికొత్త నానో యూరియా అని కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రచురితమైంది. అలాగే మనం చూస్తే వీసా అంటే ఆగస్టు నుంచి అమెరికాకు, ఇక అలాగే జూలైలో తరగతులున్నా అనుమతించేది లేదు, ప్రయాణానికి 3 రోజుల ముందు కోవిడ్ పరీక్ష, విద్యార్థులకు ఆన్లైన్ హైబ్రిడ్ తరగతులు అని కూడా తెలుస్తోంది ఇక్కడ. ఇక అలాగే మనం చూస్తే మిగిలిన డీటెయిల్స్. తెరాస భాజపా చేతులు కలిపితే మా పరిస్థితి ఏంటి, నడ్డాతో భేటీలో ఈటెల సందేహం, పార్టీలో చేరితే తగిన గౌరవం కల్పించాలని విన్నపం, తెలంగాణలో దూరడన్న నడ్డా. అలాగే మనం దారికొచ్చేలా నిర్మాణం వేగం, వార్షిక ప్రణాళికలో వరంగల్ జగిత్యాల రోడ్. ఇక అలాగే మనం సాక్షి ఏపీ ఎడిషన్ చూస్తే మెయిన్ గా మనకు కనిపిస్తోంది ఇదేం టీకా విధానం, కేంద్రం అవలంబిస్తున్న కోవిడ్ టీకా విధానంలోని తప్పులు ఎత్తి చూపుతూ కూడా సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. అలాగే కేసులు అత్యంత కనిష్టం, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,52,774 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అలాగే 2 రోజుల్లో నిర్ణయం, సిబిఎస్ఈ 12వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అలాగే మనం చూస్తే 3వ బిడ్డకు చైనా ఓకే, జననాల రేటు పడిపోతూ ఉండడంతో 3 పిల్లలు కూడా కలిగి ఉండేందుకు చైనా ప్రభుత్వం ఈ సందర్భంగా అనుమతించింది. ఇక అలాగే పేదలకు పెద్ద వైద్యం, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16 మెడికల్ కాలేజీలు ఇప్పటికే 2 ప్రారంభం, మిగతా 14కు సీఎం నిన్నైతే శంకుస్థాపన చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక అలాగే మనం చూస్తే ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతినైతే ఇచ్చింది. 3 రకాల మందులకు గ్రీన్ సిగ్నల్, ఈ మందుతో దుష్ప్రభావాలు లేవన్న సిసిఆర్ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కంట్లో వేసే ఐ మందు నివేదికలు రావాల్సింది, తయారీ చూపించినందున కే మందుకు నిరాకరణ, డాక్టర్లు ఇచ్చిన మందులు వాడితే ఇష్ట ప్రకారం ఆనందయ్య మందు వాడుకోవచ్చు, దీన్ని తీసుకోవడానికి పాజిటివ్ వ్యక్తులు రాకుండా చూడాలి, మందు పంపిణీలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించారని నిర్దేశం. ఆనందయ్య మందుపై సీఎం వైఎస్ జగన్ నిన్నైతే సమీక్ష నిర్వహించిన సందర్భం. ఇక అలాగే మనం చూస్తే సీఎస్ గా రిటైర్ సలహాదారుగా నియామకం, బెంగాల్ సీఎస్ బందోపాధ్యాయను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించడంతో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. ఆయన పదవి విరమణ చేయగా తన సలహాదారుగా సీఎం మమతను నియమించారు. ఇక అలాగే మనం చూస్తే ఆన్లైన్ అర్చనలకు అపూర్వ స్పందన. ఈ నెల 10 వరకు కర్ఫ్యూ, రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం ఆంక్షలు ఏపీ ప్రభుత్వం కూడా పొడిగించడం జరిగింది. ఇక అలాగే మనం చూస్తే కొత్తగా మరో 29,961 మందికి పింఛన్, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 61.46 లక్షల మందికి పంపిణీ. ఇక అలాగే ఇక నుంచి నూతన విద్యా విధానం, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు, నూతన విధానానికి అనుగుణంగా పాఠశాల ఏర్పాటుకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలాగే సాక్షి తెలంగాణ ఎడిషన్ లో ఎలాంటి అంశాలున్నాయో చూద్దాం. అభివృద్ధికి రాజబాట, జాతీయ రహదారులకు కేంద్రం నిధులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక అలాగే 18,400
492 కోట్లు, 1272 కిలోమీటర్లు. హైవేల విభాగం వార్షిక ప్రణాళిక కింద 6,962 కోట్లు, ఎన్హెచ్ఏఐ కింద మరో 11,530 కోట్లు. ఆర్ఆర్ఆర్ తెలంగాణకు మోదీ ఇచ్చిన అద్భుత కానుక. ఇక అలాగే రీజనల్ రింగ్ రోడ్ వస్తే రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. తెలంగాణ గేమ్ చేంజర్ అవుతుంది. 340 కిలోమీటర్ల పొడవున 125 గ్రామాల నుంచి వెళుతూ 17 చోట్ల జాతీయ రాష్ట్ర హైవేలను కలుపుతూ ఆర్ఆర్ఆర్ అద్భుతంగా ఆవిష్కృతం కాబోతోంది. 50% జనాభా ఈ రోడ్ లోపలే ఉంటుందని కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆనందీయ మందుకైతే ఏపీ సర్కార్ ఓకే అనేది కూడా ప్రతి పేపర్లో ఈ రోజు ప్రధాన అంశంగా మనకు కనిపిస్తోంది. ఇక అలాగే 500 టీఎంసీలు కావాలి. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులోకి కనీసం 500 టీఎంసీలు నీరు చేరితే కానీ అవి నిండే అవకాశాలు లేకపోవడంతో వర్షాలతో వచ్చే ప్రవాహాల కోసం నిరీక్షిస్తున్నాయని కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రచురితం జరిగింది. ఇక అలాగే మనం ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. మండిన రోహిణి సాధారణ కన్నా 2 డిగ్రీల అదనం. ఉత్తర కోస్తాలో వడగాలులు, దక్షిణ కోస్తా సీమలో ఉక్కపోత ఎక్కువైనట్లుగా తెలుస్తోంది మంత్ ఎండింగ్ లో. ఇక అలాగే మనం చూస్తే కనుక ఆ ఛానల్ పైన రాజద్రోహం పెట్టారేమో. ఏబిఎన్ పై కేసు నేపథ్యంలో సుప్రీం చురకలు. రాజద్రోహం లెక్క తేలుస్తాం, పరిధి పరిమితులు స్పష్టంగా నిర్వచిస్తాం, మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ కోణంలో చూస్తామని కూడా చెప్తోంది. అలాగే మార్గదర్శకాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. 153A 505 ఏపీసీ పైన మార్గదర్శకాలు. కథనాలు ప్రసారం చేయడం రాజద్రోహం కాదు. అన్ని విమర్శలు సెక్షన్ 124A కిందకు రావు. ఏబిఎన్ పై కేసు పత్రిక స్వేచ్ఛను హరించడమే. ఈ కేసులో దుందుడుకు చర్యలు వద్దు. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు. రాష్ట్రం కేంద్రానికి కూడా ఈ సందర్భంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ మెయిన్ గా చూస్తే మనకి మహమ్మారిపై పోరు ఇలాగేనా అని కూడా అడుగుతోంది కేంద్రం. స్పష్టమైన విధానం ఉండాలి అని కూడా కేంద్రానికి చెప్తోంది. క్రూర నిర్ణయం తప్పదు అని కూడా ఇక్కడ ఒక మనకి వార్త అయితే ప్రచురితం అయింది. అలాగే మనం చూస్తే మందుకు ఓకే, కంట్లో చుక్కలొద్దు, PLF నోటి మందులకు అనుమతి. ఇక అలాగే తక్షణం పంపిణీ చేయండి, ప్రభుత్వం జోక్యం వద్దు అని కూడా హైకోర్టు ఆదేశించింది. అప్పుడే రావద్దు, మూలికలు సిద్ధం చేసుకోవాలి అని కూడా ఆనందయ్య చెప్తున్న సందర్భం ఇక్కడైతే మనకి కనిపిస్తోంది. దిగొస్తున్న కేసులు 7,943 మందికి కొత్తగా పాజిటివ్ కేసులు. ఇక అలాగే మనం చూస్తే 24 గంటల 98 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ కూడా 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం కూడా పొడిగించడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. 89 లక్షల కేసులు, 1.17 లక్షల మరణాలు. ఒక్క మే నెలలోనే దేశంలో కరోనా విజృంభణ తీరిది. మొత్తం కేసులో ఇవి 31%, మరణాల్లో 35%. ఢిల్లీలో 1% దిగువకు పాజిటివ్ రేటు. మహారాష్ట్రలో ఈ నెల 15 వరకు లాక్డౌన్. ఇండియన్ వేరియంట్స్ కావు. డెల్టా, కప్ప, B16171 రకాలకు WHO పేర్లు పెట్టడం జరిగింది. ఇక అలాగే మనం చూస్తే మన భద్రత మన బాధ్యత. సుదీర్ఘకాలం లాక్డౌన్ తో నష్టమే. అప్పుల ఊపిలో ప్రజలు, ప్రభుత్వాలు. ఇప్పటికే రోడ్డున పడిన పలు వర్గాలు. కొన్నేళ్ల పాటు వైరస్ తో సహజీవనం తప్పదు. నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తుందంటున్న డాక్టర్లు. కనీసం డిసెంబర్ వరకు జాగ్రత్తలు మస్ట్ అని కూడా మనకి ఇక్కడ వైద్య నిపుణులు అయితే చెప్తున్న సందర్భం అయితే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఆ ఛానల్ పైన రాజద్రోహం పెట్టారేమో అనేది కూడా మనకి ఏబిఎన్ పై మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంటి నుంచే ఇంటర్ అడ్మిషన్లు కూడా జరుపుకోవచ్చు అని కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కథనం ఒకటి ప్రచురితమైంది. అలాగే మనకి రాజద్రోహం లెక్క తేలుస్తామనేది కూడా ఇక్కడ ఒకటి రాశారు. ఇక అలాగే మనం చూస్తే కమలంకోటికి ఈటల ఖాయం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తురంచుగ్. అలాగే సంజయ్ వివేక్ తో కలిసి నడ్డాతో భేటీ. నాయకత్వం ముందు పలు అంశాల ప్రస్తావన. బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండు కలిస్తే మా పరిస్థితి ఏంటి అని కూడా అంటున్నారు. టీఆర్ఎస్ తో కలిస్తే ప్రసక్తే లేదు. బెంగాల్ తరహా పోరాటమే. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సరైన సమయంలో విచారం. బీజేపీలకి వచ్చేయండి, అండగా ఉంటామని కూడా నడ్డా అంటున్నారు. ఇక అలాగే మనం చూస్తే ఈఎన్టీ ఆసుపత్రి ఫుల్. మొత్తం 280 పడకలు భర్తీ. అదనపు 30 కూడా. సోమవారం ఓపీకి 370 మంది, 32 మంది చేరిక. ఇతర ఆసుపత్రులకు వెళ్లేందుకు బాధితులు ససెమిరా సర్జరీలు చేస్తున్నందున ఈఎన్టీలో చేరికకే పట్టు. జీహెచ్ఎంసీ ప్రత్యేక బ్లాక్ లోనూ ఉండని వైనం. ఇప్పటి వరకు 200 మంది రోగులకు శస్త్రచికిత్స చేసినట్లుగా కూడా ఈఎన్టీ ఆసుపత్రి మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం ఒకసారి. కళాకారులకు సముచిత గౌరవం. 3 ప్రముఖులకు 10,000 గౌరవ పింఛన్. అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇక అలాగే మనం ఇక్కడ చూస్తే 40 ఏండ్ల కనిష్టానికి జీడీపీ 2020-21లో -7.3%. విలువ 197.46 లక్షల కోట్లు. Q4లో 1.6% వృద్ధిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే కోవిడ్ కి ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ. జాతీయ స్థాయి కంటే రాష్ట్ర సంపద ఎంతో మెరుగు. జీడీపీ భారీగా తగ్గిన తెలంగాణలో 1.26%. 2020-21లో జీఎస్టీపీ 9,65,355 కోట్లు. ఈసారి 9,78,373 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అలాగే మనం చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా అపూర్వ పురోగతి అని కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక అలాగే నచ్చిన కాలేజీలో చేరే ఛాన్స్. ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ లో మార్పులు.
బోర్డు వెబ్సైట్ లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్, కాలేజీల రీఓపెన్, ఆన్లైన్ క్లాసులు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే కల్లోల వనాల్లో వసంత గీతాలు, నాడు నిత్యం సంక్షోభమే నేడు అంతా సంక్షేమం, ఒకప్పటి ఆందోళన గ్రామాలు నేడు అభివృద్ధి పనులు, బీళ్లకు ఎదురెక్కిన జలాలతో మాయమైన రక్తపుటేరులు, మారుమూల ఊళ్లకు పరుచుకుంటున్న రహదారులు, గడప చింతకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు అని కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రచురితమైంది. ఇక అలాగే మనం చూస్తే యాంటీబాడీ టెస్టులు వద్దు అని కూడా మనకి చెప్తున్నారు. రోగ నిరోధక శక్తిని అంచనా వేసేందుకే పరీక్ష, వ్యాక్సిన్ సామర్థ్యం తెలుసుకోవడానికి కాదు. రోగ నిరోధక శక్తికి ప్రతిరక్షకాలతో పనిలేదు. వైరస్ వ్యాక్సిన్ తో వేర్వేరు యాంటీబాడీలు, ప్రతిరక్షకాలు తక్కువ ఉన్న టీ-సెల్, బి-సెల్ రక్షణ, యాంటీబాడీల పరీక్షలపై వైద్యులు వివరణ. ఇక అలాగే మనం చూస్తే వెలుగు ఎడిషన్ చూద్దాం ఒకసారి. లిక్కర్ ఆమ్దాని 2,000 కోట్లు, లాక్డౌన్ ఉన్న మేలో జోరుగా అమ్మకాలు జరిగినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. సర్కార్ భూములు, ఆస్తులు అమ్మకానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర కేబినెట్. భూముల విలువ వివరాల సేకరణలో సీఎస్, రెవెన్యూ, హౌసింగ్, హెచ్ఎండిఏ ఆఫీసులతో త్వరలోనే మీటింగ్లు. డిసెంబర్ వరకు అమ్మకాలు పూర్తయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక అలాగే టార్గెట్ 50,000 కోట్లు హౌసింగ్ బోర్డులు భూములు, కోకాపేట ల్యాండ్స్, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల భూములు, రాజు స్వగృహ ప్లాట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక అలాగే జేపీ నడ్డాతో ఈటల భేటీ అయిన కథనం కూడా ఇక్కడైతే ప్రచురితమైంది. ఇక అలాగే సర్కార్ వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెడతారా? మీడియాపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసును తప్పుపట్టిన సుప్రీంకోర్టు సెడిషన్ కు పరిమితులు పెట్టాల్సిన టైం వచ్చిందన్న ధర్మాసనం ఛానళ్ల పిటిషన్ పై 4 వారాల్లోపు స్పందించాలని కూడా ఆదేశం జారీ చేసింది. సో ఇది వాల్టీ న్యూస్. ఇప్పుడు డిబేట్ కంటిన్యూ చేద్దాం.